వెనకాల రైడర్ వస్తున్నారు అనమాట. తమిళనాడు రైడర్, వెల్కమ్ టు నెల్లూరు. ఎన్నిసార్లు చెప్తున్నా నేను వీడియోలో అయితే, వెల్కమ్ టు నెల్లూరు, వెల్కమ్ టు నెల్లూరు అనేసి. ఏమనుకోకండి. గుర్రం మామూలుగా లేదుగా, రంకెలేస్తాంది కుర్రోడు. ఇదేందయ్యా ఇది నేను చూడాల. ఈ ఏరియాలో ట్రాఫిక్ లైట్స్. అన్న జల్దీ పోయింగ్లా అన్న, నా బండి వెనకాల ఆగింగ్లా. ఏ పిల్ల రైడ్కి వెళ్తున్నా అసలు? అర్రే పిల్ల రాదంటే ఫ్రీగా రైడ్కి తీసుకెళ్ళి వెళ్తానంటే ఎవరు రావట్లేదబ్బా. అది షబ్బాష్ బేటా షబ్బాష్. ఏమన్నా స్టంట్లు వేస్తున్నావు సర్కస్లు. ఇవ్వండి బ్రిడ్జ్. దీంట్లో అయినా నీళ్ళు కనిపిస్తున్నాయి. బండప్. ఆహాహా చూడ ముచ్చటగా ఉంది ఈ ప్లేస్. బాగుంది కదా, చాలా బాగుంది. టీవీ బాగుంది ఇక్కడ. టికెట్ రోయ్. నమస్తేనా. ఏం సంగతి, ఏం విశేషాలు? ఆదివారం సెలవు తీసుకోకూడదా? మందవదన కుందవదన మందవచన మరుగవచన. వావ్ చాలా బాగుంది. కార్నర్ ఏబిఎస్. అమ్మాయి ఎట్రా, తమ్ముడు ఎట్రా రైట. ఏయ్ బాబు, యారు పోసేదా? ఓ లేదో గుడికి వచ్చి దేవుడికి పెట్టుకుంటా దాని మీద పోస్తావు. వీటికి ఏమి అర్థమే కాదే. యాడ పడితే ఆడు కాలు ఎత్తేయడమే. నా గుండెల్లో పోతాందే ఉక్క. ఓ చిక్రీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ రాజు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. అందరికీ హ్యాపీ సండే అనమాట. అలానే నమస్తే నెల్లూరు కూడా. ఎందుకో నాకు ఇది కొత్తగా చెప్పాలనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఏదో ఒకసారి ట్రైల్ వేద్దాం అనేసి చెప్తున్నా. అండ్ టుడే వీడియో వచ్చేసి మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనకి నియర్ బై నెల్లూరులో ఉన్న నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకొంచెం బిఫోర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరాల్సింది, బట్ లేట్ అయిందనమాట. ఇంతసేపు కెమెరా ఇవన్నీ సెట్ చేసుకుంటా ఉండే. ఫస్ట్ అయితే స్టార్ట్ అయిదాము రైడ్కి అయితే. జై శ్రీరామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ. చలి మాత్రం ఘోరంగా కొడుతుంది బీభత్సంగా. కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 6:30కి అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే రైట్ నౌ టైం వచ్చేసి నేను కూడా చూడలేదు టైం ఎంత అవుతుందో. 7 అవుతుంటుందా, 6 అవుతుంటుందా? 6:30, 7 అవుతుంటుందేమో. వెనకాల రైడర్ వస్తున్నారు అనమాట. తమిళనాడు రైడర్. మనం వెళ్ళేటప్పటికి సన్ రైజెస్ కూడా కాదు, సన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కూడా లంచ్కి రెడీగా ఉంటాడు ఈరోజు. మీకు చెప్తే నమ్మరు, నాకు ఆర్సీలో అండ్ V3లో స్పీడ్ వెళ్ళి సడన్గా గ్లామర్ మీద బ్లాగ్స్ తీస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను రైట్ నౌ స్పీడ్ వచ్చేసి 78 అట్లా వెళ్తున్నా, కానీ నాకు ఏదో ఒక గేర్ సైకిల్ దొక్కినట్టుంది. గేర్ సైకిల్లో ఒక 7th గేర్లో పెట్టి తొక్కినట్టుంది. అంత స్పీడ్ పోయినట్టు అనిపిస్తుంది నార్మల్గా. ఈ రైడ్ మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనేసి అందరికీ జై శ్రీరామ్. పెద్ద స్టాచ్యూ మన నెల్లూరులోనే ఇంకోటి ఉందేమో తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇదే పెద్ద స్టాచ్యూ అనుకుంటా. అరే ఈరోజు సౌండ్ రాలేదే, మంచిగానే పోతుంది. అమ్మో వచ్చింది. కోల్కతా ఎప్పుడు పోతామో, భువనేశ్వర్ ఎప్పుడు పోతామో. అమ్మమ్మా ఇప్పుడు అన్నది రా నాయన. ఎంతసేపు స్పీడ్ వచ్చేటప్పుడు అనలేదు, ఇప్పుడు మాత్రం దగదగో అంతులేని లోకం. అమ్మ ఎగురేసిందిరా నాయన. చింటూ, అరే చింటుగాడి కాలు లేదబ్బా. చాలా బాధగా ఉంది నాకు. వెల్కమ్ టు నెల్లూరు. ఎన్నిసార్లు చెప్తున్నా నేను వీడియోలో అయితే, వెల్కమ్ టు నెల్లూరు అనేసి. ఏమనుకోకండి. గుర్రం మామూలుగా లేదుగా, రంకెలేస్తాంది కుర్రోడు. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్కి అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. అండ్ కానీ జొన్నవాడకి అయితే వెళ్ళాను. ఆ రోజు మనం ఆన్షల్ బ్రోతో కలిసేసి ఆ రోజు రైడ్కి వెళ్ళాం కదా. కానీ అది కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ గుర్తుంది, రోడ్ ఎటు వెళ్ళాలి ఏంటి అనేసి. కానీ ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్ అయితే సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు ఈ బండి ఉన్నట్టుండి G900 అయిపోవాలా, వీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతా. అమ్మో ఫ్యూయల్ లేదు, ఫ్యూయల్ కొట్టించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఉండన్నా, నేను పోతున్నాను, ఉండన్నా. నేను ఇన్స్టా 360 పెట్టాల్సింది ఈ ప్లేస్లో కానీ మీకు ఇన్స్టా 360 పెట్టాల్సింది. ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్స్ అనేవి ఘోరంగా వస్తాయి నాకు. ఎందుకంటే అరే వీడెవడరా గ్లామర్ మీద కెమెరాలు పెట్టుకున్నాడు, సేనా పెట్టుకుని రికార్డులు చేసుకుంటున్నాడు, ఏందో వీడి కథ అనేసి ప్రతి ఒక్కరు చూడమే. ఇంకా
పబ్లిక్ ఇప్పటికీ దాదాపు 20-30+ చూస్తుంటారు బండ్ల మీద పోయేటప్పుడు ఆగిన వాళ్ళు. అండ్ నేను సైనా కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే అది నేను టెస్ట్ చేస్తున్నాను మీకు రివ్యూ ఇవ్వడానికి. చెప్పినాను కదా దాన్ని ఒక 3 months అయిన తర్వాత అప్పుడు రివ్యూ ఇస్తాను అనేసి, సో అందుకనేసి అనమాట. అయితే ఫ్యూల్ అయితే కొట్టించేద్దాం అన్న. ఒక 220 అన్న కార్డు ఉంది కదా. ఓకే ఓకే. మనకు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఈరోజు 110.9 పైసా అయితే ఉందన్నమాట. డెన్సిటీ ఎంత ఉంది? 753 అయితే ఉంది. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. వాయిస్ వస్తే బాగుంటుంది. తీరా ఇంటికి వెళ్ళి ఎడిట్ చేద్దాం ఇక వేసుకొని మొత్తం ఇంపోర్ట్ చేసే టైంకి అప్పుడు చూస్తే వాయిస్ రాదనమాట. ఇదేందయ్యా ఇది నేను చూడాల. ఈ ఏరియాలో ట్రాఫిక్ లైట్స్ ఇక్కడ నుంచి లెఫ్టే అనుకుంటా. మన తెలియకపోతే ఎవరు నన్ను అడగడమే. బుచ్చిరెడ్డిపాలెము జొన్నవాడ ఇదేనా రోడ్డు. మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను అనమాట నెల్లూరులో. ఇప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఇది నెల్లూరుని ఏమంటారు ఈ ప్లేస్, నాకు అంత ఐడియా అయితే లేదు. నెల్లూరు చెరువు ఆర్ సంథింగ్ ఏదో అంటారు అబ్బా, నాకు కూడా అంత ఐడియా లేదులే. అంటే బాగుంది కదా లొకేషన్ అయితే. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా ప్లేస్. తుమ్ము చేపలు పడుతున్నారు షిప్లలో పోయి, పడవలలో. బాగుంది. అంతులేని లోకపు నుంచి వచ్చాను. పిల్లలు ఏంది ఎగరేస్తారు కైట్. నాకు తెలిసి రైడ్ అనేది అటు ఇటుగా ఒక 40-50 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా మా ఇంటి దగ్గర నుంచి. నెల్లూరు నుంచి ఒక 15-10 కిలోమీటర్స్ అట్లా ఉంటుందేమో. ప్యాచ్ వర్క్. దీనికి వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉందన్నమాట. 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మనం నెల్లూరులోంచి కేవీఆర్ పెట్రోల్ పంప్ నుంచి ఇట్లా రావడము, ఇంకొకటి మా వెంకటాచలం నుంచి లెఫ్ట్ తీసుకొని వయా కస్మూర్కి వెళ్ళే రోడ్ నుంచి రైట్ తీసుకొని అలా వెళ్ళడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం లాస్ట్ వీక్ అనేది వీకెండ్ రైడ్కి అయితే వెళ్ళాము, కాఫీ రైడ్కి. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది మన V3 మీద. మనకి V3 మీద అదే అనమాట లాస్ట్ వీడియో. ప్రజెంట్ అయితే V3 మన దగ్గర లేదు, అన్నయ్య తీసుకెళ్ళిపోయారు. సో అందుకనేసి అయితే V3 మీద అయితే ఇక బ్లాగ్స్ అయితే ఏం రావు. ఇక్కడ అనేది కొంచెం రోడ్డు అయితే కొంచెం మంచిగా ఉండదు, మొత్తం పాడైపోయింటుంది రోడ్డు. అమ్మ బాబోయ్ గుంటలు కొంచెం బాగుండదు ఇక్కడ. అయ్యమ్మో పడ్డది బండి. అమ్మ అయ్యో బాబోయ్. లాస్ట్ టైం ఆర్సీ తీసుకొచ్చినప్పుడు అయితే దీని మీద మస్తు ప్రాబ్లం అయింది. అమ్మ ఇప్పుడు ఏంది మనం దీంట్లో పోగలుగుతామా పోలేమా? ట్రై పండింగ్లా ఒకసారి, ట్రై పండింగ్లానా పోయింగ్లానా చూద్దాం. అయ్యో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్న. జల్దీ పోయింగ్లా అన్న, నా బండి వెనకాల ఆగింగ్లా. బాగుంది. అమ్మో బాబు ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. అయ్యా నా షూ తడిచినాయి. సూపర్ ఉంది. అట్లా ఇట్లా లేదు, నా షూ మొత్తం తడిచినాయి. అయ్యా వాటర్ చూసారు ఎట్లా వస్తున్నాయో. అమ్మో బ్రేకులు కూడా పడట్లేదు రోయ్. అయిపోయింది, నా బతుకు అయిపోయింది ఇక. కానీ అలాంటప్పుడు స్లిప్పర్ జారిపోతుంది. మన ఆర్సీ అలాంటిది అయితే కొంచెం స్లిప్ అవుతుంది, ఎందుకంటే మనకు వీల్కి నేను ప్రొటెక్షన్ ఏదో పెట్టున్నా కదా కవర్, వీల్ కవర్లు. ప్రెషర్ అనేది బండిని సైడ్కి నెట్టేస్తూ ఉంటుంది, దాని మీద కష్టం. అలాంటప్పుడు మీరు అనుకొని ఉండొచ్చు ఒకవేళ లాంగ్ ట్రిప్స్కి వెళ్తే ఏం చేస్తాం అనేసి. ఏం చేయడం లే, పీకేయడమే ఇబ్బంది అయితే. లోపల నీళ్ళు కొల్లక్ అంటుంది బ్రేక్ దొక్కుతుంటే. పసక్ అనే సౌండ్ వస్తుంది. కసక్కి. నేనేంది రూట్ తప్పిపోయినట్టున్నానే, నాకెందుకో తేడాగా ఉంది. చాలా తేడాగా ఉంది మనకు రోడ్ అంతా. అంటే ఆర్చ్ ఒకటి వస్తుంది, ఆర్చ్ జరిగే పక్కకే సవట. దీని అందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతుంది. అగోండి నేను చెప్పిన బ్రిడ్జ్ రైట్ సైడ్లో కనిపిస్తుందా? బాగుంటుంది బ్రిడ్జ్, చూపిస్తా. ఎందుకు పనిలో పని ఒకసారి వెళ్ళి చూపించేస్తాను మీకు. ఆ గుండెల్లో పోతుంది ఓ చిక్కురే
అది 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 షబ్బాష్ బేట షబ్బాష్. ఏమన్నా స్టంట్లు వేస్తున్నావు సర్కస్లు. ఇవ్వండి బ్రిడ్జ్. వా దీంట్లో అయినా నీళ్ళు కనిపిస్తున్నాయి. పెన్నా బ్రిడ్జ్లో అయితే ఈ నీళ్ళు కూడా. అయ్యమ్మా అదేందో అట్లా కింద పడిపోయింది ఆ బ్రిడ్జ్. వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమన్నా పడ్డదేమో. బండప్ 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 బండప్. ఆహాహా చూడ ముచ్చటగా ఉంది ఈ ప్లేస్. బాగుంది కదా, చాలా బాగుంది. ఈ వ్యూ బాగుంది. ఇక్కడ సన్ రైజ్ అయ్యి అప్పు కూడా వెళ్ళిపోయింది. మీకు కనిపిస్తుందో లేదో పైన కొండ. నాకు లైట్ ఎక్కడో ఒక 5% అట్లా కనిపిస్తుంది. మొత్తం ఫాగ్ ఉంది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా ప్లేస్. అది మొత్తం కానీ అక్కడ విరిగిపోయింది చూసినట్టు అయితే. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏ చిక్రీ 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 చిక్రీ. ఏ పిల్ల బాగున్నావా అంటే అనుకుంటా పోవడం. ఇదేనా పోవడం? ఎందుకంటే మనకి కొండ ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, రూట్ ఇటే అయ్యి ఉంటుందిలే. వెళ్ళిపోవడమే. స్టోరీ అయితే తర్వాత చూసుకోవచ్చు. రూటా కాదా, అవునా కాదా. ఆర్చ్ నుంచి అయితే లెఫ్ట్. నైట్ చూస్తే మాత్రం గూగుల్ మ్యాప్స్ నుంచి ఇటే చూపించింది. ఆర్చ్ నుంచి మనకి తీట ఎక్కువగా. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి సెట్ కాదనమాట. ఏ పక్క కానీ ఇట్టేలే అనుకుంటాలేండి. అగోండి దగ్గర అవుతుంది కొండ కూడా. అమ్మ బాబాయ్. ఏ పిల్ల రైడ్కి వెళ్తున్నా వస్తావా? అర్రే పిల్ల రాదంటే ఫ్రీగా రైడ్కి తీసుకెళ్ళి వెళ్తానంటే ఎవరు రావట్లేదబ్బా. ఆ పిల్లని అడిగాను, ఆ పిల్ల రానంటుంది. కోతి మామని అడిగాను, కోతి మామని కూడా రానంటున్నాడు. ఏమని అడగదాం, వస్తుందో రాదు. అమ్మాయి రైడ్కి వెళ్తాను వస్తావా? అమ్మో పలకను కూడా పలకట్లేదా పిల్లవు. సర్లే మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ లేదేమో. దేవరపాలెం నరసింహస్వామి గుడి లెఫ్ట్ అంట. ఎక్కడి నుంచి? నరసింహస్వామి వెళ్ళు దారి. ఎస్ ఐఎమ్ గోయింగ్ లెఫ్ట్. బాబాయ్ అడుగు అన్న. గుడికి ఎట్టు వెళ్ళాలా? ఇదే రూటా? ఓకే థ్యాంక్ యూ బాబాయ్. ఓకే చల్లగుండు బాబాయ్. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళు దారి. ఓకే నమస్తే నెల్లూరు, నమస్తే నెల్లూరు. మామూలుగా లేదుగా నెల్లూరులో లొకేషను. ఇలాంటి లొకేషన్కి రావాలరా నువ్వు. ఎంతసేపు రోడ్డు హైవేలు అంటావు, ఇట్లాంటి లొకేషన్కి వస్తేగా బాగుండేది. ఇంతసేపు చెట్టు మీద పెట్టేసారు ఎట్టా అంటావు. పాము ఆడేంది గేట్లు ఉన్నాయి, ఏంది చెక్ పోస్టా టికెట్ రోయ్. నమస్తేనా, ఏం సంగతి, ఏం విశేషాలు? ఆదివారం సెలవు తీసుకోకూడదా? ఎంతన్నా? 10 రూపాయలు. అంతే కదా, మన పని అదే కదా. సర్లే అన్న. రైడర్ రాజు 5034. ఓకే అన్న రైట్. చల్లగుండానా. ఓ చిక్కిరి 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 పడతా ఎనకే పడతా సరుకు సమాన చూసి. చూడండి కొండలు చూడండి ఎంత బాగున్నాయి. అబ్బాబ్బా ఇటుపోతే చెట్లు చూడండి ఎంత బాగుంది. అబ్బాబ్బా ఏమి బాగుంది ప్లేసు, చూడముచ్చటగా ఉంది. మనకి ఇక్కడైతే కొంచెం ఘాట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకుంటా. ఇక్కడైతే అన్ని రూట్ అంతా మెలికలుగా ఉంది. మందవదన కుందవదన మందవచన మరుగవచన. వావ్ చాలా బాగుంది. కార్నర్ ఏబిఎస్. అమ్మాయి ఎట్రా, తమ్ముడు ఎట్రా రైట. ఏయ్ బాబు, ఏయ్ యారు పోసేదా? ఓ లేదో గుడికి వచ్చి దేవుడికి పెట్టుకుంటా దాని మీద పోస్తావు. వీటికి ఏమి అర్థమే కాదే. యాడ పడితే ఆడు కాలు ఎత్తేయడమే. నా గుండెల్లో పోతాందే ఉక్క. ఓ చిక్కిరి నమస్తే. సక్సెస్ఫుల్లీ మనమైతే టెంపుల్కి కూడా అయితే వెళ్ళేసి అయితే బ్యాక్ అయితే వెళ్తున్నాను. అంటే ఫస్ట్ నేను మిమ్మల్ని వ్యూ పాయింట్ దగ్గరకు తీసుకెళ్దాం అనుకున్నా, కానీ బట్ ముందు ఇక్కడికి వచ్చాం కదా, టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాత అయితే వెళ్దాం అనేసి. కోనేరుకు వెళ్ళు దారి. ఇదే నా దారి. చాలా బాగుంది అసలు, బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి.
అమ్మో అబ్బా. ఓకే ఇగండి కోనేరు అమ్మ. ఇదంతా కాదు, ఇంత ప్రాచీనమైన టెంపుల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. పార్కా ఇది? కాదు, ఇదంతా ఒక టూరిజం స్పాట్ పెట్టుకొని చేస్తే, డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఈ ప్లేస్ అంతా. 7 కోనేరులు 23 అడుగుల లోతులో ఉన్నవి. దీనిలో స్నానానికి ఎవరు దిగరాదు. 7 కోనేరులు ఉన్నాయి. ఓకే అయ్యండి చూడండి, అక్కడ 1 2 3 ఇంకో బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నమాట కోనేరులు. చాలా బాగుంది. సర్లేండి, ఇప్పటికే మనకు లేట్ అయింది. ఇంకోసారి మన ఆర్సీ తీసుకొని అయితే మనం అయితే వద్దాం ఇక్కడికి, ఈ ప్లేస్కి. ఆర్సీలు అప్పుడు క్లియర్గా మొత్తం కోనేరు, మొత్తం 7 కోనేరులు అంట. ఇది నాకు తెలిసి అప్పట్లో ఎందుకో ఉంటాయి ఈ కోనేరులు. దేనికి సంబంధించి దీనికి కూడా ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. చూడలేదు నేను దీనికి సంబంధించి అయితే. ఇదిగోండి ఇక్కడ ఒక 2 కోనేరులు 3 కోనేరులు ఉన్నాయి. ఈడ 3, ఆడొక లాస్ట్లో ఒకటి ఉంది. 7 కోనేరులు మొత్తం. ఇప్పుడైతే మన వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఫటా వెళ్ళిపోయి ఫటా కొంపకు కూడా పోదాం. ఆడైతే ఉంది వ్యూ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏబిఎస్ కార్నరింగ్ చేయాలి, బాగుంటుంది. ఈడ్స్ కొడుతుంది జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు అయితే కొంచెం. ఓకే ఇదిగోండి మన వ్యూ పాయింట్. మర్చిపోయినా, నాకు తెలిసి ఇదే అనుకుంటాడు వ్యూ పాయింట్ వచ్చేసి. వ్యూ అయితే చూపిస్తా, ఆగండి, నా చెయ్యడ్డు పెడతా. ఇప్పుడు మీరు చూస్తున్నది, త్వరగా అరలిస్తున్న, మీరు ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్న వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. చూడండి, ఓం నమో భగవతే వాసుదేవాయ. అది చూడండి, కొండలు ఎంత బాగున్నాయో. అదైతే ఒక వాల్ పేపర్ అట్లా పెట్టినట్టుంది కళ్ళ ముంగట. అక్కడ పైకి పోవాలి, అది వెళ్ళొచ్చు ఈజీగా. వే అలా ఉంది, అక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు ఈజీగా. మీకైతే టెంపుల్ చూపిస్తాను. అదిగో మీకు కనిపిస్తుందా ఫ్యాన్స్? మొత్తం కొంచెం ఫాగ్ ఉంది, సో దానివల్ల కొంచెం విజిబుల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫ్యాన్ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్ అయితే. దానికి ఇంకా ఘాట్ సెక్షన్ ఉంది. ఇలా తిరుక్కొని అటు వెళ్ళి అటు తిరుక్కొని పాము లెక్క పోవాలి. ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఘాట్ సెక్షన్ ఉంటుంది మొత్తము. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఏంటంటే, ఒక చిన్న ఫ్యాక్ట్ అనమాట దీని గురించి. ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నదైతే మన నెల్లూరు సీ లెవెల్ హైట్ నుంచి 350 ఫీట్ అయితే హైట్లో ఉంది సీ లెవెల్ నుంచి. అండ్ చెన్నై నుంచి మనకి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. అండ్ మన నెల్లూరు నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది అనమాట మనకి. అండ్ ఇక మనం చూసుకున్నట్టయితే ఇదే అనమాట ఓవరాల్ వ్యూ పాయింట్ అయితే. ఇది చాలా అంటే చాలా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. కాకపోతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మొత్తం డెవలప్మెంట్ ఏరియా చేస్తున్నారు మొత్తము. అక్కడ నుంచి ఎంట్రన్స్ అనుకుంటా, గేట్స్ అవన్నీ చేస్తున్నారు. ర్యాంప్ కూడా కడుతున్నారు, ఐరన్ ర్యాంప్ కూడా. మొత్తం సోలార్ కరెంట్తో కాకుండా మొత్తం సోలార్ తోటి పెట్టేస్తున్నారు లైటింగ్స్. మొత్తం ఒక పార్క్ అన్నట్టు చేస్తున్నారంట అని ఇన్ఫర్మేషన్ అక్కడ కనుక్కుంటే. అండ్ వ్యూ పాయింట్స్ కూడా అక్కడ పెట్టారు. అక్కడ టెంట్ వేస్తున్నారు కదా, అక్కడ ఒక వ్యూ పాయింట్, ఇంకా అక్కడ చిన్న కూడా వ్యూ పాయింట్స్ పెడుతున్నారు. ఇక వచ్చే ఫ్యూచర్లో నాకు తెలిసి మేబీ అవుతుండొచ్చు, తొందరగానే అవుతుందేమో అనుకుంటున్నా. అండ్ ఇప్పుడే సన్ కూడా బాగా వస్తుంది అండి, బాగా కొడుతుంది అనమాట. ఫాగ్ కూడా ఇంకా తగ్గలేదు, అలానే ఉంది. ఈసారి మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. ఈసారి మన ఆర్సీలో అయితే వద్దాం, టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అలానే ఫ్యాన్ అవి విండ్ మిల్స్ దగ్గరకు కూడా వెళ్దాము. ఈసారి కుదరలేదనమాట అంతగా. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే వీకెండ్ రైడ్ అనమాట, సండే. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. అప్పుడు మన వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈస్ రైడర్ రాజు. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అరే వ్లాగ్ అట్ట కాదురా, సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్, డబుల్ బ్లాగ్ అనమాట. బాయ్ బాయ్.